హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఏంటి ఈరోజు నా ఎంట్రీ కాకుండా వేరే వాళ్ళ ఎంట్రీ ఇస్తున్నారని చూస్తున్నారు కదా. సో ఈరోజు మనం అంటే ఫెస్టివల్ రోజు ఈవినింగ్ దేవుడికి ప్రసాదం అయితే తీసుకెళ్తున్నాం. సో ఆబ్వియస్లీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రసాదాలు అయితే తీసుకొస్తారు కదా. సో ఈరోజు అయితే మేము ఈవినింగ్ అంటే నైట్ అనమాట, ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత నైట్ బొరుగుల తాలింపు అంటాం కదా, అవి ఒక్కటి తీసుకొని వెళ్తున్నాం. సో అంత క్వాంటిటీ చేయాలంటే ఒకరితో కాదు కాబట్టి, సో నాకు హెల్పింగ్గా నాకు నైబర్స్ ఉంటారు కదా, సో తనైతే హెల్ప్ చేయమని పిలిచారనమాట. కాబట్టి తనతో ఎంట్రీ అయిపోయింది. ఎక్కువ క్వాంటిటీ అంటే నేను ఒక్కదాన్ని చేయలేనమాట. సో అందుకోసం ఇంకా తను కూడా వచ్చి ఇద్దరం కలిసి హెల్ప్ చేసుకుంటున్నాం అనమాట. తనైతే పోపు పెట్టేస్తుంది, నేనైతే ఇక్కడ చాలా కష్టమైన పని చేస్తున్నాను. ఎందుకంటే బొరుగులు నానబెట్టి తీయడం కూడా అది పెద్ద కష్టమా అని అనుకోవద్దండి. సో బొళ్ళన్ని బొరుగులు కాబట్టి చూసారా ఎన్ని బొరుగులో. ఇంక ఇవన్నీ తీసేసి దీంట్లో కొంచెం కొత్తిమీర, పచ్చికరేపాకు, ఉల్లిపాయ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ప్రసాదం తీసుకెళ్తున్నాం కాబట్టి ఉల్లిపాయ అయితే ఏం యాడ్ చేయట్లేదు. సో జస్ట్ అట్లా సాల్ట్, కొత్తిమీర వేసేసి మంచిగా ఇట్లా మిక్స్ చేసేస్తున్నాను అనమాట. ఇదైతే కొంచెం ఈజీ రెసిపీ కదండి. అదే పులిహోర అనుకోండి, రైస్ మనం కుక్ చేయాలి, అందులో మనకి టైం లేదు కదా. ఒక 15-20 మినిట్స్లో ఇదైతే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మసాలా ఒకటి మగ్గించడమే కదా, అదొక్కటి మగ్గిపోయింది అనుకోండి బరుగులు తొందరగా నానిపోతాయి. సో ఇక్కడ మసాలా మగ్గిచ్చేసి ఇంకా మొత్తం మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి మనం రెడీ అయిపోయేలోపు మగ్గిపోతుంది అనమాట. సో దీంట్లో లెమన్ ఏం యాడ్ చేయట్లేదు. దీనికి పప్పుల పొడి అంటాం కదా, అది సపరేట్గా పౌడర్ చేసి పెట్టేసామన్నమాట. ఎవరికి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి సపరేట్గా పెట్టేసాం. ఇది మిక్స్ చేసేసి ఇంకా డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ 9 days అయితే ఈవినింగ్ టైం ఇంకా టెంపుల్ దగ్గరికి వస్తూనే ఉంటాం అనమాట. అంటే వీలున్నప్పుడు వస్తూనే ఉంటాము, ఇంకొకసారి వీలు లేనప్పుడు రాలేము. ఇంకా పిల్లలు అయితే రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారండి. పిల్లలు అయితే చాలా మటుకు ఈ 9 days మంచిగా ఆడుకోవడానికి బాగుంటుంది కదా. సో అందుకోసం పిల్లలు రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. మార్నింగ్ టైం అంటే స్కూల్కి అట్లా వెళ్తుంటారు, మార్నింగ్ టైం కుదరదు, ఇంకా ఈవినింగ్ టైము. సో ఈరోజు వచ్చేసి ఇంకా వీళ్ళది పూజ అనమాట. సో డే బై డే అంటే మార్నింగ్ ఒకరు, ఈవినింగ్ ఒకరు పూజకైతే కూర్చుంటారు. సో మేమైతే స్టార్టింగ్ డే కూర్చున్నాము. ఇంకా మనకు కావాలంటే మనం ఎండింగ్ అంటే లాస్ట్ నిమజ్జనం రోజు కూడా కూర్చుందాంలే అని అనుకుంటున్నాము. బట్ ఎలా వీలవుతుందో చూడాలి, బికాజ్ మంత్లీ PMS అలా ఉంటుంది కదా. సో అవి కూడా చూసుకోవాలి. అంటే ఈవినింగ్ అంతా ప్రసాదం తీసుకున్నాక ఇక్కడ 11 వరకు మనకి టెంపుల్లో దేవుడి దగ్గర, అంటే ఇప్పుడనే కాదు వినాయక చవితికే కాదు దసరా నవరాత్రుల్లో కూడా ఈవినింగ్ టైం అట్లా 10-10:30 వరకు, మ్యాక్సిమం 10:30 వరకు ఉంటారనమాట. భజన అట్లా చేసుకుంటూ టైంపాస్ చేస్తాము. టైంపాస్ అంటే దేవుడి దగ్గర స్పెండ్ చేస్తామన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఏం బ్లాగ్ తీయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, సాటర్డే రోజు అనమాట. మార్నింగ్ ఇంకా ఈరోజు సండే, ఆబ్వియస్లీ మేము ఇంట్లో దేవుడిని కూర్చోబెట్టలేదు, వినాయక చవితి కదా, వినాయకుని కూర్చోబెట్టుకునే ఆనవాయితీ ఉంటే కూర్చోబెట్టుకుంటారు. మేమైతే ఏమీ ఇంట్లో కూర్చోబెట్టలేదు. సో ఇంకా ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేయాలని అనుకున్నాను అనమాట. అందుకే ముందే క్లారిఫై ఇస్తున్నా, నవరాత్రులు కదా మీరు ఎలా నాన్ వెజ్ తింటారు అని అంటారేమో అని చెప్పేసి. సో మేమైతే ఇంక ఇంట్లో దేవుడు మాకు లేదండి, నార్మల్గా మనం ఫెస్టివల్ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటాము. సో ఓన్లీ వరలక్ష్మి వ్రతం ఇట్లా నోములు అయితే ఉన్నాయి, వరలక్ష్మి వ్రతం అట్లా. సో అవి చేసుకున్నప్పుడు మటుకు నాన్ వెజ్ తీసుకురాము అయిపోయేంత వరకు. ఇప్పుడైతే ఇంకా నేను ఫేస్ వాష్ అయితే వేసుకుంటున్నాను. ఈ మధ్య నేను ఫేస్ వాష్ ఒకటి తీసుకొచ్చాను. సో అంటే నేను ఫస్ట్ ట్రై చేసిన తర్వాత ఎలా వర్కౌట్ అవుతుందా లేదా అనేది నేను మీకు రివ్యూ ఇస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను తీసుకొచ్చి 1 వీకే అయింది, 1 వీక్ నుంచి నేను యూజ్ చేస్తున్నా. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ మీకు రివ్యూ ఇస్తాను అనమాట. సో ఫేస్ వాష్ వచ్చేసి ఇది, అండ్ చాలా జల్లీగా ఉంటుంది. కొంచెం ఒక 2 drops వేసుకుంటే చాలు, ఫేస్ మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. ఎక్కువ శాతం మనం డస్టింగ్ అంటే ఎక్కువ బయట దుమ్ముకి అట్లా తిరుగుతుంటాం కాబట్టి ఇలా ఫేస్ వాష్ రెగ్యులర్గా మనం ఒక 3 times అయినా సరే, డేలో ఒక 3 times అయినా సరే ఫేస్ వాష్ అట్లా చేసుకుంటుండాలి. నేను తీసుకుంది 2 dropsే, బట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నైట్ టైము నేను ఇది యూస్ చేస్తున్నా, అంటే ఫేస్ వాష్. ఇంక ఈరోజు సండే కదా, ఇంకా మార్నింగ్ కూడా ఫేస్ వాష్ దీంతోనే వేసుకుందాం, సోప్ ఎక్కువ శాతం వాడట్లేదు. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఈరోజు చికెన్ బిర్యానీ, అంటే ఎందుకో అంటే బాస్మతి రైస్లో మటన్ కంటే చికెన్ బిర్యానీ కొంచెం మంచిగా టేస్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి ఒక 1/2 kg, అంటే ఇంకా మా తమ్ముడు పిల్లలు వాళ్ళు ఉన్నారు కాబట్టి
హాఫ్ కేజీ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది. సో మనం ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో ఈ ఫస్ట్ అయితే ఇంకా తెలుసు కదా అందరికీ ప్రాసెస్. నేనైతే ఇంకా చికెన్ బాగా లెమన్ సాల్ట్ వేసి, అంటే నీచు వాసన రాకుండా లెమన్ సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి నీట్గా వాష్ చేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. సో చిన్న టమాటా ఉంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అవన్నీ వేసేసి మిక్సీ పట్టేసి పేస్ట్ కూడా వేసేసా. దీంట్లో కొంచెం మనకు అంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్, కస్తూరి మెంతి, అది ఆప్షనల్, కస్తూరి మెంతి బాగుంటుందని చెప్పేసి నేను యాడ్ చేస్తున్నా అంతే. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్, కాజు అండ్ బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బాదం లేదు, ముందు రోజు ప్రసాదాలు అవి చేసాం కదా అక్కడ అయిపోయాయి అనమాట. కాజు ఒకటి యాడ్ చేస్తున్నా. మనకి ఎక్కువ శాతము బిర్యానీ మంచి ఫ్లేవర్ రావాలంటే జాపత్రి అండ్ జాజికాయ పౌడర్ కొంచెం యాడ్ చేయాలి. సో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చెక్క, లవంగ, జాపత్రి, జాజికాయ, ఇలాచి అవన్నీ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టేసేయాలండి. అండ్ ఫైనల్లీ కొంచెం ఘీ యాడ్ చేస్తున్నా, ఆయిల్ అయితే యాడ్ చేయట్లేదు. సో ఇవన్నీ మంచిగా మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే పీస్ అనేది కొంచెం సాల్టీగా, ఐ మీన్ జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్గా. సో ఇదైతే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా కలిపి పక్కన పెట్టేస్తాం. ఇలా పీస్కి మొత్తం మసాలా అంతా లోపలికి పెట్టేలాగా పెట్టేసేయాలి. సో ఇలా పెట్టేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పైన గరం మసాలా యాడ్ చేశాను అనమాట. సో మళ్ళీ ఫైనల్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కలపొచ్చు. సో ఇక్కడైతే బాస్మతి రైస్, కొంచెం జీరా రైస్, పాప నాన్ వెజ్ అట్లా తింది కాబట్టి కొంచెం జీరా రైస్ కోసం పక్కన తీసేసి ఇంకా మా వరకు 1 కేజీ అండి, హాఫ్ కేజీ చికెన్కి 1 కేజీ రైస్ అయితే పెట్టాను అనమాట. సో ఎక్కువ పీసెస్ ఏమి ఇంట్రెస్ట్గా తినంలేండి, ఏదో తినాలి అంటే సండే వచ్చిందంటే నాన్ వెజ్ తినాలి అన్న ఉద్దేశంతో తెప్పిస్తూ ఉంటాము. బట్ పిల్లలు కూడా ఎక్కువ తినరు అనమాట ఎక్కువ శాతం. ఈ బిర్యానీ చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. క్విక్ రెసిపీ ఏంటి అంటే చికెన్ బిర్యానీనే. ఇంకా మనం హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టాం కదా, అది స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా ఆయిల్ అయితే ఏం యాడ్ చేయలేదు, మనం ఘీ యాడ్ చేసి పెట్టున్నాం కదా దాన్ని మట్టుకే మిక్స్ చేసేసి పెట్టేసాను అనమాట. పెట్టి ఇంకా స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి, అంటే రైస్ మనకి హాఫ్ బాయిల్ అయిపోయేలోపు చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఆ జ్యూసీ అంతా అడుక్కు అంటుకపోతుంది కదా. సో కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు ఈ రైస్ మొత్తం మనం దీనిపైన స్ప్రెడ్ చేసేస్తే, రైస్ కూడా హాఫ్ బాయిలే చేయాలి, కొంచెం అంటే 70% కుక్ అవుతే ఈ కొంచెం గ్రేవీలో మంచిగా ఉడికిపోతుంది అనమాట. సో బిర్యానీ అంటే అందరికీ తెలిసిందేలేండి, కాకపోతే నేను ఎలా చేస్తాను, నా వే ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. సో చికెన్ బిర్యానీ ఈజీ ప్రాసెస్, టేస్టీగా వస్తుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ జాజికాయ, అవి ఖచ్చితంగా వేసుకోవాలి అంతే. సో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. సో కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు రైస్ మొత్తం వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అయితే నేను ఒక సైడ్ ఫ్రై చేస్తూనే ఇదే ఆయిల్, ఇంకా నేను ఆయిల్ అయితే అస్సలు యాడ్ చేయలేదు. స్టార్టింగ్లో ఘీ యాడ్ చేశాను కదా, ఒక 2 టేబుల్ స్పూన్ అంతే. ఇంకా ఇప్పుడు ఈ ఆయిల్ ఫ్రై చేస్తున్నాను కదా ఈ ఆనియన్స్, సో 1 స్పూన్ వేస్తాను. ఫైనల్గా కొంచెం ఘీ యాడ్ చేస్తాను. పుదీనా, కొత్తిమీర ఇంకా తెలిసినవే కదా, అవన్నీ పైన వేసేసి ఇంకా లిడ్ పెట్టేస్తే ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా ఘీ అయితే యాడ్ చేస్తున్నా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఇదే హెవీగా ఉంటుంది కదా, అందుకోసం ఇంకా 11-11:30కి అంతా ప్రిపేర్ చేసేసాను అనమాట. సో పాప అయితే ఆలూ కర్రీ అండ్ జీరా రైస్ అయితే చేసుకుంది తన కోసం. సో ఇదండి ఈరోజు మా సండే స్పెషల్ రెసిపీస్ అయితే ఇవన్నమాట. చూసారా, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా పొల్లుగా, మరీ మెత్తగా కాకుండా బాగుంటుంది. పైన ఘీ యాడ్ చేసాం కదా, మనం కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయలేదు. అండ్ కొంచెం అయితే బిర్యానీ అండ్ కొంచెం అయితే జీరా రైస్ ఘీతో వేస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే ఆలూ కర్రీ, ఇది మనకి కావాలంటే లిక్విడ్గా ఉంటే లిక్విడ్గా లేకుండా మనం ఆలూని స్మాష్ చేస్తే కూడా కొంచెం గ్రేవీ టైప్ అయిపోతుంది. సో అది వచ్చేసి జీరా రైస్లోకి. అండ్ ఈ గోంగూర పచ్చడి నాకు చాలా ఇష్టం అండి, ఎన్ని రోజులైనా సరే డైలీ గోంగూర పచ్చడి పెట్టినా కూడా తినేస్తాను అనమాట. మళ్ళీ దాంట్లో పల్లి అట్లా వేస్తే ఇష్టం ఉండదు. సో ప్లెయిన్గా అట్లా గోంగూర, పచ్చిమిర్చి, పచ్చి ఉల్లిపాయ, కొత్తిమీర, ఎల్లిపాయ వేసి తింటే చాలా ఇష్టం నాకు ప్లెయిన్ రైస్లోకి. అండ్ మనకి బిర్యానీలోకి గ్రేవీ కావాలి కాబట్టి సో నేనైతే ఇంకా గోంగూర పచ్చడితో తినేసాను అనమాట. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. అండ్ మసాలా కూడా
కూడా హెవీగా లేదు. సో సరిపోయిందనమాట. సో మధ్యాహ్నం లంచ్ చేసేసిన తర్వాత ఈరోజు నాకు మీషో నుంచి 2 టాప్స్ అయితే వచ్చాయి. సో ఆర్డర్ పెట్టి 1 వీక్ బ్యాక్ అయింది. ఈరోజు వచ్చిందనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా అయితే నేను ఏదైనా ప్రోడక్ట్స్ వచ్చాయి అంటే నేను కర్నూలులోనే రిసీవ్ చేసుకుంటా. ఈరోజు ఏంటంటే ఇంకా ఇంటి దగ్గర ఉన్నాను కదా, సండే రోజు ఇంక ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారు. సో చాలా బాగున్నాయండి. అంటే మనం రెగ్యులర్గా వేసుకోవడానికి అంటే రెగ్యులర్ వేస్కి అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ. అండ్ నేనైతే పింక్ వైట్ అండ్ బ్లూ వైట్ ఒక లెగ్గిన్తో 2 టాప్లు మెయింటైన్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నా. సో ఇవి కొంచెం అంటే నేను XXL అయితే తీసుకున్నా. చాలా లూజ్ అయిపోయింది. చూద్దాము XXL అయితే వాటర్లో అంటే ఇది కాటన్ కదా, వాటర్లో వేస్తే సింక్ అవుతుందేమో అని చెప్పేసి నేను XXL అయితే తీసుకున్నాను. సో ఒకసారి స్టిచ్ చేయించి వాటర్లో వేసిన తర్వాత వేసుకొని చూద్దామని అనుకున్నా. బట్ మన ప్రాణం అయితే అస్సలు ఊరుకోదు కదా. ఒకసారి ట్రై చేసిన తర్వాత స్టిచెస్ కావాలంటే వేయించుకోవచ్చు, లేదు అంటే వాటర్లో వేసి చూద్దాము అని అనుకున్నా. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ అంటే మందం కూడా అంటే మరీ అంత మందంగా లేదు. సో ఓ మాదిరిగా ఉంది. వాటర్లో సింక్ అయిపోయింది అనుకోండి, నాకు సెట్ అయిపోతుంది XXL. సో ఇదన్నమాట 2 టాప్స్ అయితే తీసుకున్నా. ఇంకో ఆర్డర్ పెట్టున్నాను బట్ అది ఇంకా రాలేదు. సో ఇవి ఎంత బాగుందో చూడండి కలర్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కొంచెం లూజ్ ఉంది. క్వాలిటీ చూసారా, క్లాత్ అయితే కాటన్ క్లాత్ అయితే చాలా బాగుంది. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో ఇది కాస్ట్ వచ్చేసి 360 రూపీస్ అనమాట, 2 కలిపి. నేను ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను. సో చాలా లూజ్ ఉంది. XL అయితే నాకు సెట్ అయిపోతుంది, కానీ XXL బై మిస్టేక్ తీసుకున్నట్లు అనిపించింది. సో ఒకసారి వాటర్లో వేసిన తర్వాత కూడా చెక్ చేద్దాము ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో ఫైనలీ ఇలా వచ్చింది. చాలా లూజ్ ఉందండి. నాకైతే టమ్మీ దగ్గర చాలా లూజ్ ఉంది. సో అది పింక్ అండ్ ఈ బ్లూ అయితే ఇలా ఉంది. ఇది కూడా కొంచెం XXL పెట్టాను. ఇది కూడా కొంచెం లూజ్గానే ఉందన్నమాట. మీషోలో టాప్స్ కానివ్వండి, ఏవైనా సరే అంటే కిచెన్ వేర్, జ్యువెలరీ, ఏదైనా సరే మంచి ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి. ఇప్పటి వరకు నేనైతే ఏది రిటర్న్ పెట్టలేదు. సో నాకైతే వచ్చిన ప్రోడక్ట్స్ అన్ని చాలా బాగున్నాయి అనమాట. ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి